మెట్టు దిగుతున్న రేవంత్ లోక్సభలో పార్టీ కోసం గెలుపు బేసాజాలను పక్కన పెట్టి సమిష్టి కృషి స్థాయి తేడా లేకుండా నేతల ఇళ్లకు తాజా రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం రానున్న రోజుల్లో మరికొన్ని మీటింగ్లు మెట్టు దిగుతున్న రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే అతను ఎటువంటి ఈగోలకు పోవట్లేదు. వీళ్ళు నా మాట వింటారా వినట్లేదా లేకపోతే వీళ్ళ ఆ ఏరియాలో వీళ్ళకి ఎంతవరకు నెట్వర్క్ ఉంది లేకపోతే వీళ్ళ స్థాయి ఏంటి అంటే వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారా తక్కువ స్థాయిలో ఉన్నారా అని తెలుసుకొని ఇవన్నీ వానికి అనవసరం. మనకి గెలిపే ముఖ్యం కాబట్టి మనం గెలుపు కోసం పోరాడాలి. సో నాకు భేషాభిప్రాయాలు ఏవీ లేవు, నాకు అందరూ సమానమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి ఆ నాయకులను కలవడం జరుగుతుంది. అక్కడ ఉండే ఏ అయితే లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని గెలుపు కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి ముందుండి నడిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, నాకు అందరూ సమానమే, పార్టీలో నాకు ప్రతి ఒక్కరూ సమానమే, నాకు అందరితో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గానే చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క నాయకుడు ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని ఆరా తీసి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిచి తీరాలి అనే ఒకే ఉద్దేశంతో నడుం బిగించుకొని అన్నీ తానే ముందుకు నడుస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే క్రమంలో ప్రతి ఒక్క నాయకుడు ఇంటికి వెళ్ళటం, అది చిన్న నాయకుడా పెద్ద నాయకుడా అనేది నాకు అనవసరం, నాకు పార్టీ గెలిపే ముఖ్యం అని చెబుతూ ప్రతి ఒక్కరిని కలవటం, వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ కేడర్లో జోష్ నింపడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి.